హలో ఎవ్రీవన్. వెల్కమ్. అందరికీ నమస్కారం. మనం ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే నేషనల్ కన్స్యూమర్స్ డే 2025 తెలుగు స్పీచ్ లేదా ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి, జాతీయ వినియోగదారుల దినోత్సవం ప్రసంగం లేదా ఎస్సే ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఇలా స్టార్ట్ చేయండి. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, అధ్యాపకులకు మరియు నా ప్రియమైన మిత్రులారా, అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు మనమంతా ఎంతో ప్రాముఖ్యత గల జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడానికి ముఖ్య కారణం 1986లో భారతదేశంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం అమల్లోకి రావడమే. మిత్రులారా, మనమంతా రోజు ఏదో ఒక వస్తువుని కొనుగోలు చేస్తూనే ఉంటాం. ఆహారం, దుస్తులు, పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు ఇవన్నీ మన జీవితంలో భాగమే. ఈ అన్ని సందర్భాల్లో మనం వినియోగదారులం. కానీ వినియోగదారుడిగా మనకున్న హక్కులు, బాధ్యతలు చాలామందికి తెలియవు. వినియోగదారుడిగా వినియోగదారుడికి 6 ముఖ్యమైన హక్కులు ఉన్నాయి. మొదటిది భద్రతా హక్కు. మన ఆరోగ్యానికి, ప్రాణాలకు హాని కలగకుండా వస్తువులు ఉండాలి. రెండవది సరైన సమాచారం పొందే హక్కు. ధర, నాణ్యత, తయారీ తేదీ వంటి వివరాలు స్పష్టంగా ఉండాలి. మూడవది ఎంపిక హక్కు. మనకు నచ్చిన వస్తువుల్ని ఎంచుకునే స్వేచ్ఛ. నాలుగవది వినిపింపబడే హక్కు. మన సమస్యలను అధికారుల ముందు చెప్పుకునే అవకాశం. ఐదవది పరిహారం పొందే హక్కు. నష్టం జరిగితే న్యాయం కోరే హక్కు. ఆరవది వినియోగదారుల అవగాహన హక్కు. మన హక్కులపై జ్ఞానం పొందే అవకాశం. నాసిరకం వస్తువులు అమ్మితే, తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తే, సేవల్లో నిర్లక్ష్యం జరిగితే వినియోగదారుడు న్యాయాన్ని ఆశ్రయించవచ్చు. ఇందుకోసం భారతదేశంలో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. తక్కువ ఖర్చుతో సులభమైన విధానంలో వినియోగదారుడు తన సమస్యను నమోదు చేయవచ్చు. అందుకే మిత్రులారా, ప్రతి వినియోగదారుడు బిల్లులు, రసీదులు, వారంటీ కార్డులు, ఆన్లైన్ లావాదేవీల రికార్డులను తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. ఇవే న్యాయం పొందడానికి ఆధారాలు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ షాపింగ్ వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి తెలియని లింకులు ఓపెన్ చేయకుండా నమ్మదగిన వెబ్సైట్లలో మాత్రమే కొనుగోలు చేయాలి. అవగాహనతో వ్యవహరించే వినియోగదారుడే సురక్షితమైన వినియోగదారుడు. చివరిగా చెప్పాలి అంటే వినియోగదారుడు బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది. మన హక్కులను తెలుసుకొని బాధ్యతతో వ్యవహరిస్తేనే నాణ్యమైన, పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడుతుంది. జాగ్రత్తగా కొనుగోలు చేయండి. మీ హక్కులను తెలుసుకోండి. అన్యాయానికి ఎదురొడ్డండి. ఇదే జాతీయ వినియోగదారుల దినోత్సవం మనకిచ్చే ప్రధాన సందేశం. ధన్యవాదాలు. చూసారు కదా, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటా.